శ్రీహరి ఈరోజు ఏదైతే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించిన అంశం పైన జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ తో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరిపింది. అయితే ఈ విచారణ సందర్భంగా ఇటు వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళిద్దరి తరఫున చేసినటువంటి వాదనలు ఏంటంటే ఇప్పుడు జరుపుతున్నటువంటి ఏదైతే సిట్ విచారణ ఉందో దాన్ని పూర్తిగా నిలిపివేయాలి. అదేవిధంగా ఈ యొక్క వేరే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ యొక్క విచారణ జరిపించాలి, లేదా సిబిఐ చేత కేంద్ర ప్రభుత్వం యొక్క సిబిఐ చేతని ఈ దర్యాప్తును జరిపించాలి. ఇప్పుడు అక్కడ జరుపుతున్నటువంటి సిట్ విచారణ గాని ఇవన్నీ కూడా స్వతంత్రంగా జరగదు. అక్కడ ఆల్రెడీ అంటే ఒక అజంప్షన్స్ కి వచ్చేసారు, అక్కడ కల్తీ జరిగిపోయింది అన్న అజంప్షన్స్ కి వచ్చారు, రాజకీయ లబ్ధి కోసం దీన్ని వాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ నిలిపేసి పూర్తిగా సిబిఐ విచారణకి వేయాలి. అంతేకాకుండా మొత్తం దేవాలయాలకు సంబంధించి ఏపీలో ఉన్నటువంటి దేవాలయాలు లేకపోతే దేశంలో ఉన్నటువంటి దేవాలయాల అన్నిటిపైన ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ట్రస్టులు హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి అజమాయిషీ కిందనే ఈ దేవాలయాలన్నింటినీ కూడా తీసుకురావాలన్న అంశాన్ని ఈ రోజు ఈ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఆ పిటిషన్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. అయితే ఈ యొక్క పిటిషనర్స్ లేవనెత్తినటువంటి అభ్యంతరాలను గనక మనం పరిగణలో తీసుకుంటే అసలు కల్తీ జరిగింది అనడానికి ఎటువంటి ఆధారాలు లేకుండానే సీఎం ఒక మీడియా ప్రకటన చేశారు. ఆ తర్వాత సిట్ని ఏర్పాటు చేశారు. కల్తీ ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది, ల్యాబ్లో ఎక్కడ టెస్టులు చేయలేదు, టెస్టులు చేయకుండానే కల్తీ జరిగిందంటానికి అని చెప్పటం, తద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం ఏ విధంగా చేస్తున్నారు అని వీళ్ళిద్దరూ చేసినటువంటి వాదనల్లో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వాదించారు. తర్వాత టీటీడీ తరఫున సిద్ధార్థ్ లూత్రా వాదించడం జరిగింది. ప్రభుత్వం తరఫున చేసినటువంటి వాదనలు ముకుల్ రోహత్గి చేసినటువంటి వాదనలు ఏంటంటే ఈ విధంగా భక్తుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఈ యొక్క మొత్తం వ్యవహారం ఉంది కాబట్టి అందువల్లనే సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో టెండర్లను ఏదైతే కర్ణాటక సంబంధించినటువంటి నందిని నెయ్యిని వాడేవాళ్ళు ఆ నందిని నెయ్యిని క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, ఎందుకు క్యాన్సిల్ చేసి తక్కువ రేటు ఉన్నటువంటి నెయ్యిని తీసుకున్నారు. ఈ తక్కువ రేటు ఉన్నటువంటి నెయ్యిని తీసుకోవడం వల్ల ఎవరెవరికి ఏ విధంగా లబ్ధి చేకూరింది, క్విట్ ప్రోకి ఏమైనా జరిగిందా, సో ఇవన్నీ కూడా ఈ విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము దాన్ని విచారణకు సిట్ ని విచారణ వేశాం. కాబట్టి అక్కడ సిట్ ఆల్రెడీ విచారణ జరుపుతుంది కాబట్టి ఇక్కడ ఈ పిటిషన్ల పైన విచారణ అవసరం లేదు. అంతేకాకుండా హైకోర్టులో కూడా ఒక పిటిషన్ పెండింగ్ లో ఉంది. మొత్తం ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి అంశాన్ని సుబ్బారెడ్డి అక్కడ ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు. కాబట్టి ఈ పిటిషన్లన్నింటినీ హైకోర్టుకు పంపాలని కూడా కోరడం జరిగింది. అయితే ధర్మాసనం చెప్పినటువంటి మాట ఏంటంటే ధర్మాసనం కొన్ని సందేహాలు ముఖ్యంగా రాజకీయాల పరమైన అంశం. ఎందుకంటే మనం చూసాం అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేదా డిప్యూటీ సీఎం దీక్షకు దిగడం, లేదా వైసీపీ వాళ్ళు ఆలయాలకు వెళ్లి పూజలు చేయడం, సో ఇట్లా మొత్తం ఒక ఇష్యూనంతా కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా అందుకున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసినటువంటి సూచనలు ఏంటి? సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఓకే మీరు 4వ తేదీ జూలై 4వ తేదీ అదేవిధంగా జూలై 6వ తేదీ అదేవిధంగా 12 జూలై ఈ 2 తేదీల్లో 6వ తేదీ వచ్చి 2 ట్యాంకర్లలో మీరు శాంపిల్స్ తీశారు, 12వ తేదీ 2 ట్యాంకర్లో శాంపిల్స్ తీశారు. వాటిని అందులో కల్తీ జరిగినట్లుగా మీకు తెలిసింది కాబట్టి అవి వాడలేదు. ఆ తర్వాత ఆ యొక్క సరఫరా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వాటి నుంచి తదుపరి మీరు తీసుకోలేదు. కానీ అంతకు ముందు వాళ్ళు చేసినటువంటి అదే సంస్థ సరఫరా చేసినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, మీరేమైనా టెస్టులు చేయించారా అన్నప్పుడు సిద్ధార్థ్ లూత్రా చెప్పిన ఏంటంటే 6/12 తీసుకున్నటువంటి సేకరించినటువంటి శాంపిల్స్ ఏవైతున్నాయో అవి గుజరాత్ లో ఉన్నటువంటి ల్యాబ్ పంపడం జరిగింది. కానీ అంతకు ముందు జరిపినటువంటి టెస్టుల్లో అంతకుముందు కొన్ని శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. అవి లోకల్ గానే టెస్ట్ చేయడం జరిగింది. వాటిల్లో కూడా కల్తీ జరిగినట్లుగా వచ్చింది. కొన్ని వాటిని మాత్రం నిలిపివేయడం జరిగింది. వాటిని మాత్రం లడ్డూలకు వాడలేదు. అందుకే ఇవి గతంలో కూడా ఇవే సరఫరా చేశారు కాబట్టి సేమ్ సంస్థ కాబట్టి మేము కల్తీ జరిగినట్టు నిర్ధారణకు వచ్చాము. అందుకే దీనిపైన విచారణ జరిపామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ధర్మాసనం చెప్పింది ఏంటంటే అంటే పూర్తిగా మీ దగ్గర అంతకు ముందు పూర్తిగా జరిగింది అంటానికి ఎటువంటి బ్లాక్ అండ్ వైట్ లో ఎటువంటి ఆధారాలు లేవు. అటువంటిప్పుడు 18వ తేదీన సిట్ని ఏర్పాటు చేయడానికి ముందు సీఎం ఏ ఆధారాలతో ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు, జంతువుల కొవ్వును వాడినట్లుగా, తర్వాత
25వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, 26వ తేదీన సిట్ను వేశారు. సో ఈ 18వ తేదీ సీఎం చేసినటువంటి ఈ యొక్క ప్రకటన ప్రభావం ఇప్పుడు ఈ యొక్క సిట్ విచారణ పైన పడదా? కాబట్టి ఈ సిట్ని ఇప్పుడున్నటువంటి సిట్నే కొనసాగించాలా లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దీన్ని మొత్తాన్ని విచారణ జరిపించాలా? ఇప్పుడున్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ విచారణనే కొనసాగించాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థ లేదా వేరే స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలా అన్నది జరిపితే బాగుంటుందా అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు అసిస్ట్ చేయాలి ఈ విషయంలో అంటూ తదుపరి విచారణను